ఈ ప్రపంచంలో సిగ్గుపడడం ఒక మనుషులకే తెలుసు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే చెట్లు కూడా సిగ్గుపడతాయంట. అంతేకాదు వాటి ఆకులు ఒకదానితో ఒకటి తగలకుండా దూరంగా ఉంటాయట. వింటుంటే విడ్డూరంగా ఉంది కదా. కొన్ని రకాల చెట్లు ఒకటినొకటి అసలు ముట్టుకోవు. ఎందుకో ఏమిటో వెంటనే తెలుసుకోవాలనుందా? ఆలస్యం దేనికి, చూద్దాం పదండి. నేలపై నెర్రలు ఏర్పడడం చూశాం, కానీ అదేంటి చెట్ల మధ్య పగులు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు కదా. దీనికి కారణం చెట్లకున్న ఓ గమ్మత్తైన తీరు. ఈ స్వభావం వల్లే చెట్లు ఒకదాన్నొకటి అంటను ముట్టను అన్నట్టుగా పెరుగుతాయట. క్రౌన్ షైనెస్ అని పిలువబడే ఈ వృక్షాలు ఎక్కువగా మలేషియా, ఇండోనేషియా దేశాల్లోని అడవుల్లో కనిపిస్తాయట. ఈ లక్షణాలు డ్రయో, బలనోప్, యూకలిప్టస్ వంటి కొన్ని రకాల జాతి చెట్లలో కనిపిస్తుందట. గుబుర్లుగా చెట్ల కొమ్మలన్నీ దట్టమైన ఆకులతో ఉన్న పక్క చెట్టుకు తగలకుండా ఉంటాయి. అందుకే ఈ వృక్షాల పందిరి పైన చివర్లో సన్నని కాలువల్ల ఖాళీ స్థలం కనిపించే చిత్రం చూడ్డానికి ఎవరో గీసిన చిత్రలేఖనంలా గమ్మత్తుగా అనిపిస్తుంది. మొదటిసారిగా 1920లో ఈ క్రౌన్ షైనెస్ చెట్ల గురించి ప్రపంచానికి తెలిసింది. టచ్ మీ నాట్ అన్నట్లుండే చెట్లలో ఈ వింతేంటో అన్న దానిపై భిన్నమైన కారణాలున్నాయంటున్నారు పరిశోధకులు. ఒకటేమో ఆకులు తినే ఒక రకమైన పురుగులు ఒక చెట్టు నుంచి మరో చెట్టుపైకి చేరకుండా ఉండడానికే ఈ చెట్లు ఇలా ఖాళీ స్థలాన్ని వదులుతూ పెరుగుతాయని, రెండోదేమో ఒక చెట్టు ఆకులు మరో చెట్టుకు తగలకుండా చెట్ల కిరణజన్య సంయోగ క్రియకు అడ్డు రాకుండా ఉండడానికేనని తెలుపుతున్నారు. కారణం ఖచ్చితంగా తెలియకపోయినా ఈ స్వభావంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయంటున్నారు చూసిన వారు.